అందరికీ నమస్కారం. కార్తీక పురాణము 4వ అధ్యాయం. వెల్కమ్ టు ఐడియాస్ బజార్. 4వ అధ్యాయంలో మనం దీపారాధన మహత్యం గురించి తెలుసుకుంటాము. వశిష్ఠుల వారు జనక మహారాజును ఈ విధంగా అడుగుతూ ఉన్నారు. మిథిలా నగరాధీశ, పరిపూర్ణమైన పుణ్యాన్ని ప్రసాదించే దీపారాధన వైభవాన్ని వివరిస్తాను, శ్రద్ధగా వినండి అని అన్నారు. దీపారాధన ఏ విధంగా, ఎక్కడ, ఎప్పుడు, ఏ ఆశయాలతో, ఏ కోరికలతో తీరాలని చేయాలో వివరంగా చెప్పాడు. రాజర్షి కార్తీక మాసంలో గోపుర ద్వారం దగ్గర కానీ, శివలింగం ముందు కానీ, నదీ తీరంలో కానీ దీపాన్ని వెలిగించాలి. ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ, ఇప్ప నూనెతో కానీ, ఆఖరకు ఆముదంతోనైనా కానీ దీపాన్ని వెలిగించాలి. పుణ్యం కోసమో, ప్రసిద్ధి కోసమో, గొప్పల కోసమో, కోరికలు తీరడం కోసమో, దేనికైనా సరే తెలిసి కానీ తెలియక కానీ దీపాన్ని వెలిగించాలి. ఏ విధంగా వెలిగించిన వారికి దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది. దీపాన్ని పైకి ఎగదోసి వెలిగించిన వారికైనా సరే దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది. భుక్తి ముక్తి రెండూ లభిస్తాయి, కోరికలు సిద్ధిస్తాయి. ఓ మహారాజా, పూర్వము పాంచాల రాజ్యాధిపతికి సమస్త భోగభాగ్యాలు ఉన్నాయి, కానీ సంతానమే లేదు. ఆ కొరతతో రాజదంపతులు ఎంతగానో కృంగిపోయారు. వారు అంతులేని దాన ధర్మాలు చేశారు, ఫలితం లభించలేదు. చివరికి రాజు గోదావరి ఒడ్డున తపస్సు చేయడం మొదలుపెట్టాడు. మహారాజు తపస్సు చేస్తున్న సమయంలోనే పిప్పలాది మహర్షి అక్కడికి వచ్చారు. రాజు ఎందుకు తపస్సు చేస్తున్నాడో తెలుసుకున్నాడు. ఓ మహారాజా, ఈ కార్తీక మాసంలో జపతపాలు చేయడం కంటే నిత్యం చేసే దీపారాధన వలన నీ కోరికలు సిద్ధిస్తాయి అని చెప్పాడు. అప్పుడు రాజు వెంటనే తపస్సు మానుకొని రాజధానికి చేరుకున్నాడు. శివప్రీతి కోసం అనేక పూజలు పునస్కారాలు ప్రతిరోజు చేసి దీపారాధనలు చేశాడు. మహారాజుకి భగవంతుని అనుగ్రహం లభించింది. మహారాణి గర్భాన్ని ధరించింది. 9 నెలలు నిండినాక పండంటి పుత్రుడికి జన్మను ఇచ్చింది. రాజదంపతులు, నగర ప్రజలు ఎంతో సంతోషించారు. రాజ్యమంతటా ప్రతి ఒక్కరికి కార్తీక మాస స్నానం ఆచరించమని హెచ్చరికలను కూడా రాజుగారు జారీ చేశాడు. తన కుమారుడికి శత్రుజిత్తు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు. లేక కలిగిన సంతానమని గారాబం చేయడంతో శత్రుజిత్తు దుర్వ్యసనాలకు లొంగిపోయాడు. వేశ్యల వెంట తిరుగుతూ ఉన్న కారణంగా అతడంటే అందరికీ అసహ్యం ఏర్పడింది. ఆ నగరంలో అందమైన ఒక బ్రాహ్మణ ఇల్లాలు ఉండేది. ఒకనాడు శత్రుజిత్తు ఆమెను చూశాడు. మోహపరవశుడై ఆమె వద్దకు వెళ్ళి తన కోరికను తెలియజేసి సురత క్రీడతో తనను ఆనందింపచేయమని అడిగాడు. అందచందాల ఆ బ్రాహ్మణ స్త్రీ కూడా రాకుమారుని అందచందాలకు మురిసిపోయి అతడి కోరికను అంగీకరించింది. ఆనాటి నుండి వాళ్ళు ప్రతిరోజు ఒకచోట కలుసుకుంటూ కామక్రీడలతో కులుకుతూ ఉండేవారు. క్రమంగా వీరి రహస్య వ్యవహారం బట్టబయలై అందరికీ తెలిసిపోయింది. ఆమె భర్త కూడా వీరిద్దరిని గమనించాడు. ఎట్లాగైనా వీళ్ళని చంపాలి అని కక్ష కట్టుకున్నాడు. సమయం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అది కార్తీక పౌర్ణమి సోమవారం. రాకుమారుడు, బ్రాహ్మణ స్త్రీ శివాలయంలో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. అర్ధరాత్రి నిద్రలేచి తన ప్రియుడైన రాకుమారుని కలుసుకోవడానికి బయలుదేరింది ఆ బ్రాహ్మణ స్త్రీ. అది గమనించిన ఆమె భర్త సమయం దొరికింది అని కత్తి పట్టుకొని ఆమె వెనకాలే బయలుదేరాడు. పాడుబడిన శివాలయం కావడంతో కండ్లు కనిపించని కటిక చీకటిగా ఉంది అక్కడ. రాకుమారుడు దీపం ఉంటే బాగుండేది అని అనడంతో ఆ బ్రాహ్మణ స్త్రీ వెళ్ళి తన చీర కొంగును చింపి వత్తి చేసింది. ఆ రాకుమారుడు అవతల ఉన్న దీపాన్ని తెచ్చి ఆముదం పోశాడు.
ఆలయంలో దీపపు కుందిలో ఉన్న ఆముదం పోసి వత్తిని వేసి దీపాన్ని వెలిగించారు. ఆ వెలుగులోనే వాళ్ళు సరస సల్లాపాలాడుతూ ఉన్నారు. తగిన అదును చూసుకొని బ్రాహ్మణ స్త్రీ భర్త వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరిని నరికి చంపేశాడు. ఆ తరువాత ఆ కత్తితోనే తాను కూడా పొడుచుకుని అక్కడే మరణించాడు. కైలాసం నుండి శివదూతలు, యమలోకం నుండి యమదూతలు ఇద్దరికీ కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళిద్దరినీ తీసుకువెళ్ళడానికి అక్కడికి వచ్చారు. శివదూతలు రామకుమారుని, బ్రాహ్మణ స్త్రీని రథం ఎక్కించుకొని తమ వెంట కైలాసానికి వెళ్ళబోతూ ఉన్నారు. బ్రాహ్మణ ఇల్లాలి భర్తను యమభటులు నరకానికి తీసుకొని ప్రయాణమైనారు. అప్పుడు ఆ విప్రుడు యమదూతలతో ఈ విధంగా అంటూ ఉన్నారు: సదాచార సంపన్నుడైన నేను నరకానికి తీసుకుపోవడం ఏమిటి? చెడు ప్రవర్తన కలిగిన వాళ్ళిద్దరినీ కైలాసానికి తీసుకుపోవడము ఏమిటి? ఇది మీకేమైనా బాగుందా అని అన్నాడు. చెడ్డ వాళ్లను గౌరవించడమేమిటి, మంచి వాళ్లను భరించరాని శిక్షలు వేయడమేమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు శివదూతలు ఆ విప్రునితో నవ్వుతూ ఇలా మాట్లాడుతూ ఉన్నారు: నువ్వు మాట్లాడుతూ ఉన్నది సరికాదు. కార్తీక పౌర్ణమి సోమవారం శివాలయంలో దీపం వెలిగించడంతో వీళ్ళు చేసిన పాపాలన్నీ నశించాయి. పుణ్యలోకాలకు వెళ్ళే అర్హతను ఈ దీపారాధనతో వీరు సంపాదించుకున్నారు. నువ్వు ఎంతటి సత్ప్రవర్తన కలవాడవైనా దీపారాధన చేసి పవిత్రులైన వీరిని వధించడంతో పాపం మూట కట్టుకున్నావు. అందుకే నీకు యమలోకం లభిస్తూ ఉంది అని సమాధానం చెప్పారు. శివదూతలు చెప్పిన మాటలను విన్న రాకుమారుడు శివదూతలతో, అయ్యలారా, మీరు చెప్పిన మాటలను నేను కాదనగల శక్తి నాకు లేదు. కానీ మేము ముగ్గురము ఒకే సమయంలో శివుని సన్నిధిలోనే మరణించాము. కార్తీక మాస దీపారాధన వల్ల మాలో ఈ విధమైన భేదం కలిగింది అని అంటున్నారు. కనుక దీపారాధన చేయడానికి అవసరమైన నూనెను తెచ్చి శివ సన్నిధిలో దీపం వెలిగించిన నాకు దాని వలన లభించే పుణ్యఫలంలో కొంత ఈ బ్రాహ్మణునికి నేను ధారపోస్తాను. మా ముగ్గురిని శివ సన్నిధికి తీసుకొని పొండి అని చెప్పి తన ఫలితంలోని కొంత బ్రాహ్మణునికి ధారపోశాడు. రాకుమారుడు చేసిన ఈ మంచి పనితో వాళ్ళు ముగ్గురు శివదూతలతో కలిసి కైలాసానికి వెళ్ళారు. మోక్షసిద్ధిని పొందారు. తనను చంపిన వాడిని కూడా రక్షించాలన్న రాకుమారుని మాటలను క్షమాగుణంతో దేన్నైనా కూడా సాధించవచ్చని మనకు ఈ కథ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము. క్షమాగుణాన్ని అలవాటు చేసుకోవాలని మనము ఈ కథ ద్వారా గ్రహించాలి. ఇంతటితో కార్తీక పురాణము 4వ రోజు పారాయణ సమాప్తం. మరలా 5వ అధ్యాయము కార్తీక పురాణంతో రేపు ఉదయం 5 గంటలకు మరలా మీ ముందుంటాను. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మేము వీడియోస్ పోస్ట్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా వినాలి అనుకుంటే షేర్ చేయండి. మరలా 5వ రోజు అధ్యాయంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు.